ఒక కార్యక్రమం మా ప్రియాపంలో తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామకు వేలాది వందలు స్తోత్రం నాయన ప్రభువా. ఈ రెండు ధ్యాన కూడికలు నాయన ప్రభువా తండ్రి నిన్ను గురించి నాయన ప్రభువా నేను ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభువా. నాకు తోడేయండి ఆయన నన్ను చాటున మరుగు చేయండి దేవా తండ్రి. మాట్లాడేది ఏం కాదు ప్రభువా, నాలోనే ఉండి మాట్లాడండి దేవా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు వినగల చెవి గ్రహించే మనస్సు నాకు మాకు దయచేయండి. నా ప్రభు నా రక్షణ యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. లెంటులోని 29వ రోజులో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలండి. కూడి వచ్చిన సంఘమందరికి నా వందనాలు. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము ఎరుగని స్థితి. ఎరుగని స్థితి అంటే గుర్తించలేకపోవటం, తెలియబడకపోవటం అని అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభుని ఎరుగని స్థితిలో ఉండి ఆనాడు ఆ అధికారులు సిలువకు అప్పగించారు. వారు తెలియక యేసు ప్రభు ఎవరో గుర్తించలేని స్థితిలో ఉండి యేసు ప్రభువును సిలువ మరణానికి అప్పగించారు. నాకు ఇవ్వబడిన లేఖన భాగాల నుండి కీర్తన 22వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి మనం లేఖన భాగాలు మనం చదవగా ఉన్నాం కదండి. తండ్రి వీరేం చేస్తున్నారో లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని యేసు ప్రభువారు తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని యేసు ప్రభువారు తన తండ్రికి సిలువపై ఉండి యేసు ప్రభువారు మొట్టమొదట పలికిన మొదటి మాట ఇది. ఇది అందరికీ మనం గుడ్ ఫ్రైడే రోజుని చాలామంది మనకు బోధిస్తూ ఉంటారు. మనం విన్న వాక్యమే ఇది. కానీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. నా అంశము ఎరుగని స్థితి కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నారు వారు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తూ ఉండి కూడా వారు యేసు ప్రభువు ఏమై ఉన్నాడో వారు ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. అక్కడున్న మత పెద్దలు, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా రోమా సైనికులు